మేము ఆ గవర్నమెంట్ చేరిస్తే ఇంప్లిమెంటేషన్ డెఫినెట్లీ అవుతుంది. అది మేనిఫెస్టోలో ఏం పెట్టినారో ఏంటో నాకు కూడా తెలియదు. ఉగాది రోజు రిలీజ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ అది కాదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. మెగా డిఎస్సి దానికి ఏమైందంటే ఆల్రెడీ లైక్ 1,60,000 ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేశాం మనం. అది దే ఆల్ గాట్ నో గవర్నమెంట్ డిసైడ్. మాకు నీళ్ళన్న ఇడుచురు ఏం చేయాలి మమ్మీ, ఏం తాగల్లా అంటే బయట పోయి నీళ్ళు పోయాలి మమ్మ. నేను చెప్పిన ఒకటి నేను చెప్తాను. కొండపైన ఉంది కదా, అందుకే ఆ ప్రెషర్ తక్కువ అవుతుంది. కానీ దానికి ఒక సొల్యూషన్ అంటూ ఏదో ఒకటి ఉంటుంది టెక్నికల్గా. ఇప్పుడు మనం రాకెట్లో సైన్స్ బయట వెళ్తున్నాము. ఇది ఒక సమస్యకి మనం ఇంజనీర్స్తో మాట్లాడి మరి ఎవరికి వేసినా వేసామమ్మ. నీళ్ళు తాగట్లేనప్పుడు ఏం చేస్తావు? ఎవరికి వేసేది ఏముండదు. మాట్లాడి ఆ ప్రెషర్ వచ్చి పైకి వచ్చేదానికి ఏం చేస్తే ఆ ప్రెషర్ పైకి వస్తుందని మనం ఒకసారి మాట్లాడతాం. మా ఓల్టేజ్ అయితే అసలు మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ మేము ప్రయత్నం చేస్తాము, కానీ ఎలక్షన్ తర్వాత మాకు రెడీ చేయండి, మీకు పబ్లిక్ ఓటేసి వస్తాం. గ్యారెంటీ వాళ్ళు రెడ్ వాళ్ళు వచ్చినప్పుడు మనము కాదు, ఇప్పుడు అమ్మ వచ్చేదే. ఇంటి నెంబరు, ఫోన్ నెంబరు. చాలా కేసెస్ ప్రైవేట్ చేసి అనేక తనిఖీల తర్వాత జాబ్ క్యాలెండర్ definitely. Yes, I can understand because all educated, youngsters are waiting for a job. I definitely try for that. I definitely recommend it.